హాయ్, దిస్ ఇస్ లలిత. రామ అనే పదానికి ఎంత అర్థం ఉంటుందో కదా అండి. అందులో శ్రీరామనవమి దగ్గరకు వస్తుంది. సో మా ఫేవరెట్ అయిన హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు పైన ఇలా రామాయణం వేపించేసాను. ఇన్ క్వాంటిటీ రెడీ టు డిస్పాచ్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో దీంట్లో మీకు మార్కెట్లో 2 బోర్డర్స్ కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి మంచి కంచి బోర్డర్ అండి. స్మాల్ బోర్డర్స్లో కూడా ఉంటాయి. బట్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఇలానే నచ్చింది. బికాస్ ఎప్పుడైనా మనం అమ్మవారికి కట్టాలి అంటే బోర్డర్ కనపడాలి కదా. సో కాబట్టి నేనైతే ఇలా కంచి బోర్డర్ పైన ఇప్పించాను. ఒక్కసారి డీటెయిల్గా శారీ అంతా కూడా చూపిస్తాను. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ అండి, నెగిటివ్గా ఎవరు కామెంట్ చేయొద్దండి. మీరు ఏదైనా కానీ ప్రపంచంలో చాలా ఉంటాయి కదా, పాజిటివ్ థింగ్స్ చూడండి, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఇలాంటి డివోషనల్ యాక్టివిటీస్కి ఈ శారీస్ని యూస్ చేయండి. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ టు బై యువర్ శారీ. సో ఒక్కసారి శారీ డీటెయిల్గా చూపించేస్తాను, చూసేయండి. సో దిస్ ఈస్ ది పళ్ళు పార్ట్ అండి. పళ్ళులో చూస్తున్నారు కదా, కలంకారీ థీమ్ ఫిగర్స్ వచ్చేస్తాయి మనకి. అది కూడా రాముల వారు, సీతమ్మ, ఆంజనేయ స్వామి, లక్ష్మణులు, ఇలాంటి థీమ్ అసలు ఎంత బాగుందో కదా అండి పళ్ళు వచ్చేసి. అండ్ ఆల్సో దిస్ ఈస్ ది బ్లౌజ్. మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి అలాంగ్ విత్ ఏ బోర్డర్. ఒక్కసారి స్టార్టింగ్ టు నేను మీకు డీటెయిల్గా చూపిస్తానండి. శారీ అంతా కూడా ఫ్రమ్ ది ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ కాకపోయినా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది శారీ నుంచి చూపిస్తున్నాను, చూస్తున్నారా. రామాయణం అంతా కూడా మనకి ఇలా ఫిగర్స్ డీటెయిలింగ్ తోటి మొత్తం అంతా కూడా మనకి చక్కగా వచ్చేస్తుంది. శారీ అంతా కూడా చాలా బాగుందండి. శ్రీరామనవమికి ఇంతకు మించిన శారీ అమ్మవారికి కట్టడానికి ఏం దొరికిద్ది చెప్పండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి. అండ్ ఆల్సో ఈ శ్రీరామనవమికి ఇట్లాంటి శారీస్ వేర్ చేసి చక్కగా రామకోటి కూడా మీరు రాయొచ్చు. చాలా బాగా మంచి ఫీల్ ఉంటుంది. Don't miss this collection.